హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, కర్నూలులో బస్ యాక్సిడెంట్ జరిగింది సార్. కావేరీ ట్రావెల్స్ అగ్ని ప్రమాదానికి గురై దాదాపు 20 నుంచి 25, 30 వరకు చనిపోయినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి సార్. 12 మంది తప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది ఈ అగ్ని ప్రమాదం? దీని పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా స్పందించడం జరిగింది. దీనికి సంబంధించిన ఎటువంటి వివరాలు ఇప్పటివరకు అయితే లభించాయి సార్? ఇదొక దారుణమైన సంఘటన అని చెప్పుకోవచ్చు. ఈ రోజు అర్లీ మార్నింగ్ అంటే 3-3:30 మధ్య ఈ ప్రమాదం జరిగింది. సో ఇది ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, తర్వాత దీనికి కారణాలు ఏంటి, దీని పట్ల ఎవరెవరు ఎలా స్పందిస్తున్నారు, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇది బస్సు వచ్చి వేమూరి కావేరీ ట్రావెల్స్. ఇది ఏసీ స్లీపర్ మల్టీ యాక్సిల్ బండి. ఇది DD01AN9190 దీని నెంబరు. సో ఇది పటాన్ చెరువు 10:30 కల్లా బయలుదేరిందని చెప్తున్నారు. అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్న స్లీపర్ సర్వీస్ ఇది. పటాన్ చెరువులో 10:30 కల్లా బయలుదేరి సిటీ వదిలేసరికి ఆల్మోస్ట్ 12 అయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ నుంచి కొద్దిగా వర్షం కూడా మధ్యలో పడుతుంది. దీంట్లో నుంచి బస్సు వెళ్తుంది. వెళ్తున్నప్పుడు కర్నూలు దాటినాక చిన్న టేకూరు అనే గ్రామం దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగింది. సో దీంట్లో ఇప్పుడు రకరకాల కథనాలు వస్తున్నాయి. ఇంకా సమగ్రమైన ఇన్వెస్టిగేషన్ అయితే దీంట్లో రాలేదు. ప్రాథమికంగా ఇప్పటి వరకు వస్తున్న సమాచారాన్ని బట్టి మనం మాట్లాడుకోవాలి. సో ఈ సమాచారంలో కలెక్టరు ఎస్పీ విక్రాంత్ పటేల్, కలెక్టర్ సిరి వీళ్ళు మాట్లాడారు మీడియాతో. వీళ్ళకున్న ప్రాథమిక దీన్ని బట్టి ఒక డ్రైవర్ని అదుపులోకి కూడా తీసుకున్నారు. దీంట్లో 2 డ్రైవర్లు ఉన్నారు. మిరియాల లక్ష్మయ్య, శివనారాయణ అనే 2 డ్రైవర్లు ఉన్నారు. ఒక క్యాబిన్ అటెండెంట్ ఒక అతను ఉన్నాడు, అతను మిరియాల అశోక్. వీళ్ళు 3 సిబ్బందిగా చెప్పుకోవచ్చు. 42 మంది ప్యాసింజర్స్ దీంట్లో ఉన్నారు. స్లీపర్ క్లాస్ కాబట్టి పడుకొని నిద్రపోతున్న, పైగా 3:30 జరిగిందని చెప్తున్నారు. ఇది కర్నూలు దాటి 20 కిలోమీటర్ల దగ్గర జరిగింది. సో ఇప్పటివరకు జరిగింది ఏంటంటే, ఒక బైక్ని ఈ వెహికల్ గుద్దిందని చెప్తున్నారు. అంటే బైక్ ముందు పోతుంది, వెహికల్ గుద్దింది. గుద్దిన తర్వాత అతను బైక్ నడుపుతున్న అతను పడిపోయి చనిపోయాడు. కానీ డ్రైవరు దాని మీద అదుపు కోల్పోయాడు, కంట్రోల్ చేయలేకపోయాడు, ఆపలేకపోయాడు బస్సుని. ఆ బస్సు ఈ బండి ఏమో బస్ కిందకి, బైక్ ఏమో బస్ కిందకి వచ్చేసింది. బస్ ఏమో ఇంకా అట్లాగే ఇతను కంట్రోల్ చేయలేక, కొంతమంది ఏమో 300 మీటర్లు అంటున్నారు, కొంతమంది లేదు కిలోమీటర్ల దూరం వరకు కూడా లాగినారు అని చెప్తున్నారు. బతికిన ప్రయాణికులు కూడా ఒక అతను మాట్లాడింది నేను చూశాను. అతను ఏం చెప్తా, ఒక పెద్ద శబ్దం వచ్చింది, మేము ఉలిక్కిపడి లేసాము, ఈ లోపల మంటలు వచ్చేసాయి, అవి నిమిషాల్లో మంటలు వ్యాపించిందని చెప్తున్నాడు. సో కలెక్టరు ఎస్పీ చెప్తున్నది ఏమంటే, బస్సు ఎప్పుడైతే కంట్రోల్ చేయలేక డ్రైవర్ కంట్రోల్ చేయగలిగుంటే ప్రమాదం జరిగేది కాదనేది ఇప్పటి వరకు వస్తున్న సమాచారం. బైక్ని కొట్టిన తర్వాత బస్సు ముందుకు వెళ్ళిపోయింది. ఇంకోటి ఏంటంటే, బస్సు జనరల్గా పెద్ద వెహికల్స్ ఫస్ట్ ట్రాక్లో వెళ్ళాలి. వేరే వెహికల్స్ లెఫ్ట్ నుంచి ముందుకెళ్తాయి, ఫస్ట్ ట్రాక్లో వెళ్తుండాలి. కానీ సెకండ్ ట్రాక్ వచ్చాడు, ఎందుకు వచ్చాడు అనేది కూడా ఇంకా క్లారిటీ లేదని చెప్తున్నారు. అంటే సెకండ్ ట్రాక్లో బైక్ వెళ్తుంటే ఇతను సెకండ్ ట్రాక్లోకి వచ్చి బైక్ని కొట్టాడు అనేది ఇప్పుడు చెప్తున్నారు. సో అంటే అదుపు ముందే తప్పిపోయి బైక్ని కొట్టేసి అక్కడి నుంచి కంట్రోల్ చేయలేక డ్రైవర్ ముందుకి బైక్ ఏమో బస్ కింద ఉంది, లాక్కుపోయాడు. ఈ బస్ కింద ఉండడం వల్ల ఏమైందంటే, బస్ కిందకి ఆ వెహికల్ బైక్ పెట్రోల్ ట్యాంకు రాసుకొని పెట్రోల్ ట్యాంకు పేలింది. అది అక్కడ నుంచి మంటలు, ఆ రాపిడికి మంటలు వ్యాపించాయి బస్ కింద. ఆ మంటలు పైకి వచ్చాయి. ఈ కంట్రోల్ చేసి బస్సుని చేసి ఈ డ్రైవర్ని లేపి, ఇంకొక డ్రైవర్ పడుకున్నాడు, అతను లేచాడు దీనికి డిస్టర్బెన్స్కి. దాంతో వీళ్ళు కలిసి వాటర్ బబుల్స్తో ఆర్పడానికి ట్రై చేశారు. ఫస్ట్ వీళ్ళు ఏమనుకున్నారు, ఇది చిన్న మంట కదా అనుకున్నారు. ఈ లోపల వీళ్ళ వల్ల కాలేదు. సో ఫుల్గా బస్సు అంతా వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే, మనకి ఏసీ బస్సుల్లో పెద్ద పెద్ద అద్దాలు ఉంటాయి, కొట్టడం కష్టం. కొట్టడానికి ఆడేమి కూడా పెట్టుంటారు, ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది. తర్వాత ఏమంటే మెయిన్ డోరు జామ్ అయిపోయింది, మెయిన్ డోర్ రాలేదు.
మెయిన్ డోర్ రానప్పుడు డ్రైవర్ పక్కన ఉన్న ఈ డ్రైవర్లేమో డ్రైవర్ పక్కన డోర్ తీసుకొని వాళ్ళు కొట్టేసి వాళ్ళు వెళ్ళిపోగలిగారు. ముగ్గురు సిబ్బంది ముగ్గురు కూడా ఎస్కేప్ అయ్యారు. మిగతా వాళ్ళు ఎమర్జెన్సీ డోర్ దగ్గర ఉన్న వాళ్ళు మాత్రము ఒక 12 మంది కష్టపడి ఎమర్జెన్సీ డోర్ కూడా ఈజీగా రాలేదు. దాంతో కష్టపడి బ్రేక్ చేసుకుని ఎమర్జెన్సీ డోర్ నుంచి 12 మంది బయటికి రాగలిగారు. మిగతా 30 మంది మాత్రం చనిపోయారు. సో ఇంకొంత ఈ 12 మందిలో కూడా కొంతమంది గాయాలు తగిలాయి, అంటే బర్నింగ్ ఇవి జరిగాయి. సో ఈ 12 మందిలో ఒక ఫ్యామిలీలోనే 4 చనిపోయినారు. గోళ్ళ రమేష్, వాళ్ళ భార్య అనూష, పిల్లలు శశాంక్ అండ్ మణిహిత. వీళ్ళు 4 నెల్లూరు జిల్లాకు చెందిన వాళ్ళు. హైదరాబాద్లో బంధువులు దీపావళి చేసుకొని బెంగళూరు వెళ్తున్నారు. బెంగళూరులో అతను జాబ్ చేస్తున్నాడు, బెంగళూరు వెళ్తున్నారు. సో ఈ 4 కూడా చనిపోయారు ఒకే ఫ్యామిలీలో. ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. ఎక్కువ మంది హైదరాబాద్ వాళ్ళే చనిపోయారని చెప్తున్నారు. సో ఈ యాక్సిడెంట్ జరిగిన పద్ధతి మాత్రం క్లియర్గా బైక్ ఉండే ఆయిల్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో, పెట్రోల్ ట్యాంకు, అది పేలి మంటలు వ్యాపించినప్పుడు వీళ్ళు, అంటే డ్రైవర్ ఫస్ట్ యాక్సిడెంట్ చేయడంలో డ్రైవర్ తప్పు కనపడుతుంది, చేసినా కంట్రోల్ చేయకుండా దాన్ని ఆపలేకపోవడం డ్రైవర్ ఇదే కనపడుతుంది. తర్వాత మంటలు వచ్చినప్పుడు కూడా ఇమీడియట్గా సేఫ్టీ వీళ్ళని ఎలా రక్షించాలనేది చూడకుండా బబుల్స్తో ఆర్పడానికి ట్రై చేయడం, దాన్ని అంచనా వేయడంలో ఫెయిల్యూర్ కూడా డ్రైవర్లదే కనబడుతుంది, ఆ స్టాఫ్ది కనబడుతుంది. ఓకే. ఇక బస్సుకు సంబంధించి, బస్సు ఏంటంటే ఇది కావేరీ ట్రావెల్స్. కావేరీ అనే కదా, ఏ ట్రావెల్స్ చూసుకున్నా మామూలుగా ఇట్లాంటి ఫైర్ జరిగినప్పుడు ఎక్స్టింగ్విషర్స్ ఉండాలి, ఫైర్ను ఆర్పేదానికి ఉండాలి. అవేమి పెట్టట్లేదు బస్సుల్లో. సో దానివల్ల వీళ్ళు నీళ్లు పోసి ఆపడానికి ట్రై చేస్తారు. అది నీళ్లు పోస్తే ఆ బబుల్స్, వాటర్ బబుల్స్ ఏముంటుంది, నీళ్లు ఎంత ఉంటుంది, ఆ నీళ్ళకి సరిపోదు. అది ఎక్స్టింగ్విషర్స్ ఉండాలి, ఉంటే కొంతవరకు సేఫ్ అయిండదు, అది లేదు. రెండవది, దీనికి ఫిట్నెస్ లేదంటున్నారు బస్కి. అంటే ఫిట్నెస్ అయిపోయింది, నెలలు అయిపోయినా కూడా రెన్యువల్ చేయలేదంటున్నారు. అట్లాగే దీనికి ఇన్సూరెన్స్ కూడా రెన్యువల్ చేయలేదు. అంటే మనకి చాలా యాక్సిడెంట్లలో కూడా బస్సుకు ఫిట్నెస్ లేని బస్సులకే ఎక్కువ యాక్సిడెంట్లు కనబడుతుంటాయి. మనకు బస్సు యాక్సిడెంట్ అయినాక చెప్తుంటారు దానికి ఫిట్నెస్ లేదని. అంటే ఇక్కడ అధికారులు కూడా లంచాలకి ఇదైపోతారు. రెండోది ఏంటంటే, ఈ బస్సులకు సంబంధించి ఎక్కువ మంది రాజకీయ నాయకుల దగ్గరే ఉంటాయి ఈ బస్సులు ఎక్కువగా. లేదు వాళ్ళకి బంధువులో వాళ్ళతో టచ్లో ఉన్నారు కాబట్టి మ్యానిపులేట్ చేసుకొని వాళ్ళు ఫిట్నెస్ లేని బస్సులను కూడా రన్ చేసేస్తూనే ఉంటారు. మనం గతంలో చూసాం అనేక కేసుల్లో. ఈవెన్ సెకండ్ హ్యాండ్లో బస్సులు, పాత బస్సులను కొనుక్కొని వచ్చి, లేదా లారీలు ఇంజన్లు కొనుక్కొని వచ్చి తయారు చేసి తిప్పిన సంఘటనలు కూడా మనం చూసాం. వాటిని అంతా కూడా సీజ్ చేశారు గతంలో. సో అది కనబడుతుంది అనమాట. అంటే ఫైర్ సేఫ్టీ అనేది బస్సులకి లేదు ఎక్కడ కూడా, నెట్వర్క్ అనేది లేదు. తర్వాత జామ్ అవడానికి కారణం ఏంటి? మెయిన్ డోర్ జామ్ అవ్వకపోయింటే కూడా చాలామంది దిగేసి ఈజీగా వెళ్ళిపోయేవాళ్ళు. ఆ మెయిన్ డోర్ జామ్ అవడానికి కూడా ఇది దానికి సంబంధించిన వైర్లు యాక్సిడెంట్ వల్ల అవి తెగిపోవడం అట్లాంటివి జరగడం వల్ల ఇదైంది. అంటే ఒక ఫైర్ యాక్సిడెంట్ బస్సులో జరిగినప్పుడు సిబ్బందికి ట్రైనింగ్ ఉండాలి, ఎలా డీల్ చేయాలనేది ప్రాపర్ ట్రైనింగ్ లేదు. అట్లాగే బస్సులో ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎమర్జెన్సీ డోర్ ఫెయిల్ అయితే అద్దాలు పగలగొట్టడానికి ఏమన్నా పెట్టాలి. అట్లాగే ఎక్స్టింగ్విషర్స్, ఫైర్ని ఆర్పే చిన్న చిన్న మిషన్స్ని పెట్టాలి. ఇవేవి చేయట్లేదు. ఇవేవి చేయమని అధికారులు కంపల్సరీగా బస్సుల్లో ఇవన్నీ ఉండాలనేది నియంత్రించడం, ఇవన్నీ కూడా ఏమీ జరగట్లేదు. ఇది మనకి ప్రధానంగా కనబడుతుంది. రెండోది ఏంటంటే, నేషనల్ హైవేస్లోనే ఎక్కువ యాక్సిడెంట్లు మనకి ఎక్కువ కనపడుతుంది. మొత్తం ఇండియాలో ఇది కూడా జరిగింది. 44 నేషనల్ NH 44లో జరిగింది, బెంగళూరు హైదరాబాద్ హైవేలో. నేషనల్ హైవేస్ మనకు ఓవరాల్ రోడ్ లెంగ్త్లో 2% ఉంటాయి ఇండియాలో. కానీ యాక్సిడెంట్లు ఎన్ని జరుగుతున్నాయంటే 33% యాక్సిడెంట్లు నేషనల్ హైవేలను జరుగుతున్నాయి. 2022 లెక్కల ప్రకారం 4,61,312 ప్రమాదాలు ఇండియాలో జరిగాయి. అందులో 168,049 మంది చనిపోయారు. ఇంజూర్ వచ్చి 4,43,000 మందికి పైగా గాయపడ్డారు.
ఇది గతం 2021తో పోలిస్తే 12% యాక్సిడెంట్లు పెరిగాయి. అంటే ఎవ్రీ ఇయర్ యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి. ఆంధ్రాలో కూడా నేషనల్ యావరేజ్లో యాక్సిడెంట్లలో ఆంధ్రాలో దాదాపు 5% ఉంది. డెత్లో కూడా 5% ఉందన్నమాట. సో అంటే మోటార్ వెహికల్ యాక్ట్ని సక్రమంగా అమలు చేయకపోవడం, ఆర్టీఏ అధికారులు ఫిట్నెస్ చూసుకోకపోవడం, అట్లాగే బస్సులో సేఫ్టీ మెథడ్స్ ఏమన్నా తీసుకోకపోవడం, మెజర్స్ తీసుకోకపోవడం, సిబ్బందికి తగినంత ట్రైనింగ్ లేకపోవడం అనేది బేసిక్గా జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే లేటుగా బయలుదేరి అర్లీగా వెళ్ళిపోవాలి. అక్కడ మళ్ళీ సిటీల్లో ఈ మధ్య ఏం పెట్టారు రూలు, 8 తర్వాత ఆలోచన లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ 7 తర్వాత బయలుదేరాలి. కాబట్టి వేగాన్ని నమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. సో ఇవన్నీ కరెక్ట్ చేయకపోతే ఇట్లాంటి యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. లాస్ట్ ఈ అక్టోబర్ 14న 10 రోజుల ముందు కూడా రాజస్థాన్ జైసల్మార్లో కూడా ప్రమాదం జరిగి 22 మంది చనిపోయారు. సో ఇప్పుడైతే అందరూ స్పందిస్తున్నారు. చంద్రబాబు స్పందించాడు, రెవెన్యూ ఈ ట్రాఫిక్ మినిస్టర్ రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ స్పందించాడు, కలెక్టర్లు వీళ్ళంతా అటెండ్ అయ్యారు. అంటే పోస్ట్ యాక్సిడెంట్లో గవర్నమెంట్ స్పీడ్గానే దాని మీద దృష్టి పెట్టారు. కానీ అప్పటికే ఫైర్ ఇంజన్లు ఇవన్నీ వెళ్ళేసరికి అది కాలిపోయింది. ఈ సిబ్బంది కూడా ఎస్కేప్ అయిపోయారు. తమ ఫెయిల్యూర్ కాబట్టి వాళ్ళకి కూడా భయమే. అందులో ఒక డ్రైవర్ అయితే దొరికాడని చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇవేంటంటే శిక్షలు పడుతున్నాయా లేదా, వీటికి సంబంధించి మళ్ళీ చర్యలు తీసుకుంటున్నారు లేదా అనేది క్లారిటీ లేదు. జరిగినప్పుడు మాట్లాడుకోవడమే, మెల్లగా అందరూ మర్చిపోతారు, వాళ్ళు కూడా మేనేజ్ చేసుకొని మళ్ళీ బయటపడుతుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.